స్వీట్ తినాలనిపిస్తుంది. మైసూర్ పాకం చేద్దామని నెయ్యి కాసానండి. పంచదార, శనగపిండి, కొంచెం ఆయిల్, ఇలాచి. ఇప్పుడు కొలత చూపిస్తాను. రెండు గ్లాసులు పంచదార, 1 గ్లాసు శనగపిండి వచ్చేస్తున్నానండి. శనగపిండి దోరగా వేయించుకోవాలి, అప్పుడే మరీ ఇంత టేస్ట్గా ఉంటుంది. బాండి పెడతాను, కొంచెం వేడెక్కాలి. శనగపిండి వేస్తున్నాను. గ్లాస్ శనగపిండి చూడండి, 1 గ్లాసు శనగపిండి. ఇప్పుడు 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి, అదే గ్లాసుతో. శనగపిండి వేస్తున్నానండి. వేస్తాను బాండిలో. బాగా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అప్పుడే మంచి టేస్టీగా వస్తుంది. ఇదిగోండి, దోరగా ఎగిపోయింది శనగపిండి. చక్కగా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించేసాను, మాడిపోతుంది. అలా దోరగా ఎగిపోయింది. చాలా కట్టేస్తున్నానండి. ప్రాసెస్లోకి వచ్చేస్తున్నానండి. 1 గ్లాసు వాటర్ పోసాను, ఇంకో గ్లాసు, 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఇందులో కొంచెం నెయ్యి వేయాలి, 1 స్పూను. 2 గ్లాసులు పంచదార అండి. 1 గ్లాసు కోసం 2 గ్లాసులు పాకం రావాలి. తేగ పాకం వస్తే సరిపోతుంది. పళ్ళానికి ఆయిల్ రాసి పెట్టుకోవాలండి. చదువుకుంటున్నాను. పళ్ళానికి ఆయిల్ రాయాలి, ఆయిల్ చదువుకుంటుకోవాలి. పాకంలో వేసేయాలి. యాలకులు వేస్తున్నానండి, యాలకి పొడి వేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఒక 2 నిమిషాల్లో పాకం తయారైపోద్ది. చూడండి, ఇంకా తేగపాకం వచ్చేస్తుంది, మరుగుతుంది. పక్కనేమో 1 గ్లాసు నూనె, 1 గ్లాసు నెయ్యి పోసుకుని అలా సిమ్లో పెట్టుకోవాలి. అలా కాగుతూ ఉంటుంది. నెయ్యి కరుగుతుంది, నెయ్యి గడ్డలు కట్టేసింది. పాకం అయిపోయింది, తేగపాకం చూడండి. ఇప్పుడు శనగపిండి వేయాలి. కలుపుతానే ఉండాలండి, ఆపకూడదు. పిండి అంతా కలిసే వరకు కలుపుతానే ఉండాలి. చూడండి, తయారైపోతుంది. అలా కలుపుతానే ఉండాలండి, ఆపకూడదు. అయిపోయింది. చూడండి, ఇలా గుళ్ళెదుతా వస్తుంది. చక్కగా మైసూర్ పాకం రెడీ అయిపోతుంది. కొంచెం నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం నెయ్యి పోసి కలుపుతూ ఉండాలి. నెయ్యి పైకి వచ్చేసింది చూడండి. ఇలా పైకి వచ్చేసే వరకు చూసుకోవాలి. ఇప్పుడు పళ్ళెంలో వేయాలి. అలా పళ్ళెంలో పోసేసుకోవడమే. అలా పోసుకుని ఒక 10 నిమిషాలు ఉంటే చక్కగా వేడి మైసూర్ పాకం రెడీ వచ్చేస్తుందండి. ఆరిపోద్ది. ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా కోసుకోవాలి. 10 నిమిషాలు లాగా తీసేద్దాం. ఈరోజైతే మైసూర్ పాకంతో వచ్చేసాను. తిని టేస్ట్ చేసి చెప్తాము, ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్. అసలు ఇంత మంచి మైసూర్ పాకం నేను అప్పుడు తినలేదు గైస్. తిన్నాను, కానీ ఇప్పుడు ఇంట్లో చేసిన దాంట్లో ఇది బెస్ట్ గైస్.